మరి ఇవాళ మళ్ళీ వీళ్ళు జీవో ఇస్తే వీళ్ళు ఏమంటారు, మేము కులగణన చేసినాం, సైంటిఫిక్ డేటా మా దగ్గర ఉన్నది అని అంటున్నారు. ఏం సైంటిఫిక్ డేటా ఇంకోటి ఉన్నా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి లోబడి ఆర్ దానికి పైబడి ఏమైనా తీర్పు వచ్చే అవకాశం ఉందా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి జీవోల ద్వారా ప్రభుత్వాలు టక్కుమని ఎలక్షన్స్ పెట్టేసి జీవో ఇచ్చేసి వెళ్ళిపోదామని ప్లాన్ చేసినాయి. మరాఠీలని బీసీల్లో ఆర్ సంథింగ్ ఏదో అక్కడ జరిగింది, అక్కడ కూడా కొట్టేసింది కోర్టు. మరి ఇప్పుడు రేపు పొద్దున ఈ జీవో తీసుకొస్తే ఈ జీవో నిలబడుతుందా? చాలామంది బీసీ ఇంటలెక్చువల్స్ కూడా ఇది నిలబడే అవకాశం లేదు అని చెప్తున్నారు. నిలబడాలని కోరుకుందాం, ఎవరు కోర్టుకు పోవద్దని కోరుకుందాం. మనం కోరుకుంటాం కానీ అక్కడ చేయాల్సిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. అసలు జీవోనే రాకముందు కోర్టుకు పోయారు, మరి జీవో వచ్చిన తర్వాత కోర్టుకు పోరా? సో ఒకవేళ కనుక ఒకవేళ ఎవరు పిటిషన్ వేయకపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ పిటిషన్ వేసి హైకోర్టు లేదు వీళ్ళు కులగణన చేశారు, సైంటిఫిక్ డేటా ఉంది అని చెప్పి ఏమన్నా జడ్జిమెంట్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాలేదనుకుందాం, పిటిషన్ కొట్టేస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేయాలా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇదంతా కూడా టైం ప్రాసెస్. సుప్రీంకోర్టు మళ్ళీ ఏమంటుంది, మళ్ళీ అక్కడ దాని తర్వాత ఒకవేళ అది కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే వాట్ నెక్స్ట్, అప్పుడు ఏం చేస్తారు? నేను అనుకోవడం ఇదంతా కూడా చాలా టైం బీయింగ్ ప్రాసెస్. ఇది చాలా రోజులు పట్టే అవకాశం అయితే కనబడుతున్నది. ఆ లోపుగా జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వస్తుంది, రాసి పెట్టుకోండి. జూబ్లీహిల్స్ వస్తుంది, ఇక జూబ్లీహిల్స్ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారు. నేను అనుకోవడం ఇది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఇది జరుగుతుందనైతే నాకైతే అనిపిస్తలేదు. మరి ఏమన్నా జరిగితే చెప్పలేం.